హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. సో ఈ రోజు వీడియోలో ఏంటి అంటే రీసెంట్‌గా మా అత్తమ్మ వడ్డానం తీసుకున్నారు. సో ఆ రోజు మేము స్టోర్‌కి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అన్నమాట ఇవన్నీ అయితే. అండ్ ఈ రోజు వీడియోలో అయితే మేము వడ్డానం ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది అయితే నేను కొన్ని టిప్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. అత్తమ్మ అయితే మా పెళ్లి టైంలో కూడా వడ్డానం తీసుకోవాలి అనుకున్నారు. బట్ అప్పుడైతే వడ్డానం బదులుగా వంకి, ఇయర్ రింగ్స్ ఇలా కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నారనమాట. సో అప్పుడైతే వడ్డానం తీసుకోవడం పాసిబుల్ అవ్వలేదు. తర్వాత తీసుకుందాం అన్నట్టుగా డిలే చేస్తూ వచ్చారు. ఇంకా ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కదా! సో ఇప్పుడు తీసేసుకుంటే బెటర్ అన్నట్టుగా అయితే ప్లాన్ చేసాము. ఇది అయితే ఆల్మోస్ట్ మేము దివాళీ టైంలో తీసుకున్నాము 2025లో. చాలా మందికి ఇలా ఉంటుంది కదండీ! నాకు కూడా వడ్డానం ఉండాలి, ఖచ్చితంగా వడ్డానం తీసుకోవాలి అని చెప్పి. సో అత్తమ్మకు కూడా అలానే అన్నమాట. కానీ తీరా తీసుకునే రోజొచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజు కూడా డైలమాలో ఉన్నారనమాట. ఈరోజు వడ్డానం తీసుకోవాలా? దాని బదులుగా వేరే ఏదైనా ఒక సెట్ తీసుకుందాము అన్నట్టుగా అయితే ఆలోచించాము. సో షాపింగ్‌కి వెళ్ళే రోజు ముందయితే అత్తమ్మ నన్ను ఇలా అడిగినప్పుడు నేనైతే అన్నాను, "అత్తమ్మ మీరు వడ్డానం తీసుకున్నా కూడా ఎక్కువగా పెట్టుకోరు కదా! లాకర్‌లోనే ఉంటుంది కదా! అదే వేరే ఏదైనా సెట్ లాగా తీసుకుంటే ఎక్కువగా యూజ్ చేయొచ్చు కదా! సో ఒకసారయితే ఆలోచించండి. నాకైతే ఇప్పుడు సెట్ బెస్ట్ అనిపిస్తుంది వడ్డానం కన్నా అయితే" అని అయితే అన్నాను నేను. ఇంకా మేమైతే చాలా సెట్స్ కూడా చూసామండి. అండ్ కొన్ని అత్తమ్మ ట్రై కూడా చేశారు. నేను క్లిప్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ నేనైతే మేము చూసినవే మీకు చూపిస్తున్నాను. విత్ వెయిట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో మేము అనుకున్న వెయిట్ అయితే 15 తులాస్ అనమాట. వడ్డానం అయినా, సెట్ అయినా సరే అని చెప్పి. సో సెట్స్ అన్నీ చూసిన తర్వాత సెట్ అంటే నెక్లెస్ విత్ హారం తీసుకుందామని అనుకున్నాము. సో ఇలా అన్నీ చూసిన తర్వాత అయితే మళ్ళీ వదిన అన్నారు, "ఒకవేళ ఇప్పుడు మనం ఈ సెట్ తీసుకున్నా కూడా మైండ్‌లో అయితే వడ్డానం తీసుకోలేదు అన్న రిగ్రెట్ అలానే ఉండిపోతుంది మనీషా అమ్మకి" అని చెప్పి మళ్ళీ మేము మాట్లాడుకొని అయితే ఫైనల్‌గా వడ్డానమే డిసైడ్ చేశాము. నాకైతే ఈ నవరత్న సెట్ అమ్మవారు ఇంకా రామ్ పరివార్‌లో ఉంది చూడండి. చాలా డిఫరెంట్‌గా చాలా అనిపించింది నాకు. మేము వడ్డానం తీసుకోవడానికి వెళ్ళిన స్టోర్ అయితే అను జ్యువెల్లర్స్ అన్నమాట. వీళ్ళకి హైదరాబాద్‌లో 3-4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. అత్తమ్మ అయినా, వదిన అయినా సరే ఎక్కువగా గోల్డ్ షాపింగ్ అయితే అను జ్యువెల్లర్స్‌లోనే చేస్తారు. వీళ్ళ స్టోర్‌లో లైట్ వెయిట్ కలెక్షన్ అయితే చాలా బావుంటుందండి. మీకు మంచి లైట్ వెయిట్స్‌లో చాలా దొరుకుతాయి. అండ్ వీళ్ళ స్టోర్‌లో హారమ్స్ కూడా లైట్ వెయిట్‌లో చాలా బావుంటాయండి. నెల్లూరు వర్క్ అయినా, పచ్చి వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఇదైతే ప్రమోషన్ అస్సలు కాదండి. జెన్యూన్‌గా మా అత్తమ్మ వీళ్ళ స్టోర్‌లో వడ్డానం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చేసిన వ్లాగే ఇదైతే. నవరత్నంలో నాకు ఈ నెక్లెస్ కూడా చాలా అనిపించిందండి. పెండెంట్‌లో ఇలా అయితే మనకి లక్ష్మీ అమ్మవారొచ్చారు. సో, అందుకనే మీకు చూపిస్తున్నాను ఇవన్నీ అయితే. అండ్ ఇంకా వడ్డానం విషయానికొస్తే మా వదిన అయితే స్టోర్ వాళ్ళకి ముందే కాల్ చేసి చెప్పారనమాట. ఇలా వడ్డానం షాపింగ్‌కొస్తున్నాము. ఈ వెయిట్‌లో కావాలి అని చెప్పి. సో, వాళ్ళైతే స్టోర్‌లో ఉన్నవే కాకుండా వేరే బ్రాంచెస్‌లో ఉన్నవి, ఇంకా వాళ్ళ వేర్ హౌస్‌లో ఉన్నవి అవన్నీ అయితే మాకు ఫోటోస్ షేర్ చేశారు మేము వెళ్ళడం కన్నా ముందే. సో, వాళ్ళు షేర్ చేసిన దాంట్లో మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము కొన్ని. సో, అవన్నీ అయితే స్టోర్‌కి తీసుకొచ్చారు. నేను అవన్నీ అయితే ఫస్ట్ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. కుదిరితే నా దగ్గర వాట్సాప్‌లో ఉన్న ఇమేజెస్ అయితే వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ నెక్లెస్ కూడా చూడండి. నక్షి వర్క్‌లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా మంచి వెయిట్స్‌లో చాలా అనిపించాయి మాకు అక్కడ కలెక్షన్ అంతా కూడా. అండ్ ఇంకా వడ్డానం అయితే మేము 15 తులాస్‌లో అనుకున్నాం కదా! నక్షిలో చూసాము. కుందన్ వర్క్‌లో కూడా చూసాము. బట్ మాకైతే ప్లెయిన్‌లో వెళ్ళాలని అనిపించిందనమాట. ఇప్పుడు ఒకవేళ నక్షి వర్క్‌లో ఉన్నది తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఒకటి మనకి హెవీగా వచ్చి బ్యాక్ సైడ్ మళ్ళీ సిల్వర్ బెల్ట్ అలా వేసుకోవాల్సొస్తుంది. అంటే మేము అనుకున్న వెయిట్‌లో. అండ్ అది పెట్టుకున్నా కూడా అంత లుక్ అయితే అనిపించలేదు. ప్లెయిన్ బెల్ట్ పెట్టుకున్నంత ఇదిగా మాకు అదైతే అస్సలు అనిపించలేదనమాట. అంటే ప్లెయిన్ బెల్ట్ పైన ఒక మంచి పెండెంట్ వచ్చినా కూడా అదేంటో పెట్టుకుంటే నిండుగా ట్రెడిషనల్‌గా చాలా అనిపించింది ఆ రోజు అత్తమ్మ పెట్టుకున్నప్పుడు. అదే నక్షి వర్క్ ఉన్నవి ఇలా ఫ్రంట్ మనకి గోల్డ్ పార్ట్ వచ్చి ఉంటాయి కదా! అది పెట్టుకుంటే అయితే అంత నిండుగా, కళగా అయితే అనిపించలేదు. సో, మేమైతే ప్లెయిన్ బెల్ట్‌లో ఉన్నవే ప్రిఫర్ చేసాము చూడ్డానికి కూడా. అండ్ ఒకవేళ మేము నక్షిలో తీసుకుంటే ఫ్రంట్ గోల్డ్ ఉండి బ్యాక్ సైడ్ సిల్వర్ పెట్టుకుంటే కూడా అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించదు కొందరికి. అంటే అత్తమ్మకేంటంటే ఉంటే మొత్తం గోల్డ్‌లోనే ఉండాలి అన్నట్టుగా ఉండిందనమాట. ఈవెన్ నాకైనా కూడా అలానే ఉంటది. ఉంటే టోటల్‌గా గోల్డ్‌లో ఉండాలి.
లేకపోతే లేదు అన్నట్టుగా. సో, అందుకని చెప్పి మేమైతే ప్లెయిన్‌లోనే తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే గోల్డ్ ప్రైజెస్ చాలా ఎక్కువయ్యాయి కదా! ఇప్పుడు నేను కొత్తగా కొన్ని డిజైన్స్ చూస్తున్నాను. ప్లెయిన్‌లో ఉన్న వడ్డానం కూడా ఫ్రంట్ సైడ్ ప్లెయిన్‌గా వచ్చి ఒక పెండెంట్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ దానికి కూడా సిల్వర్ పెట్టుకునే ఆప్షన్‌లో ఇస్తున్నారు. అది అరౌండ్ మనకి 7 తులాస్‌లోనే వచ్చేస్తుంది. రెగ్యులర్‌గా అయితే ఇంతకుముందు మనకెలా ఉండేది ఫ్రంట్ పార్ట్‌లో నక్షి వర్క్‌లో ఉన్నది, కుందన్ నక్షిలో ఉన్నది ఇలాంటి వడ్డానంకి బ్యాక్ సైడ్ బెల్ట్ సిల్వర్‌లో పెట్టుకునేవాళ్ళు కదా! అలా తీసుకున్నా గూడా ఆల్‌మోస్ట్‌గా 9 తులాస్ అట్లా స్టార్టింగ్ వెయిట్‌లో వచ్చేది. బట్ ఇప్పుడేంటంటే బిలో 7 తులాస్‌లోనే ప్లెయిన్ బెల్ట్ ముందొచ్చి దానిపైన పెండెంట్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ బెల్ట్ దానికి కూడా సిల్వర్‌లో పెట్టుకునేలాగా అయితే వచ్చిందనమాట మోడల్. అదైతే బిలో 7 తులాస్‌లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ వడ్డానంలో ప్లెయిన్ వడ్డానం తీసుకోవడం వల్ల మనకి వేస్టేజ్ కూడా తక్కువ పడుతుందనమాట. కంపేర్డ్ టు నక్షి ఇంకా కుందన్ నక్షి వడ్డానంకి వేస్టేజ్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇంకా ప్లెయిన్ వడ్డానం తీసుకున్నప్పుడు మనకి ప్లెయిన్ బెల్ట్‌కి సెపరేట్‌గా వేస్టేజ్ చార్జ్ చేస్తారు. దాని పైనున్న పెండెంట్స్ ఉంటాయి కదా! వాటికి వేస్టేజ్ అయితే సెపరేట్‌గా చార్జ్ చేస్తారు. సో, అలా బెల్ట్‌కి ఇంకా పెండెంట్‌కి సెపరేట్‌గా వేస్టేజ్ చార్జ్ చేయడం వల్ల మనమైతే చాలా బెనిఫిట్ అవుతామండి. ఇది కొందరికి ఐడియా ఉండదు. సో, అలాంటి వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతుంది. సో, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వడ్డానం చేపించుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇది వాళ్ళకి చెప్పండి. బెల్ట్‌కి సెపరేట్‌గా విఏ చార్జ్ చేస్తారు. పెండెంట్‌కి సెపరేట్‌గా చార్జ్ చేస్తారని చెప్పి. ఈ ప్లెయిన్ బెల్ట్‌కి అయితే ఇప్పుడు కొన్ని ప్లేసెస్‌లో ఓన్లీ 7% కూడా చార్జ్ చేస్తున్నారండి వేస్టేజ్. ఏ స్టోర్‌లో వడ్డానం బెల్ట్‌కి వేస్టేజ్ తక్కువగా చార్జ్ చేస్తున్నారు. అవి డీటెయిల్స్ మీకు కావాలి అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. తప్పకుండా డీటెయిల్స్ అన్నీ అయితే ఇస్తాను. ఇంకా మీకు వేస్టేజ్ లేకుండా తక్కువలో అయిపోవాలి వడ్డానం అనుకుంటే అయితే గోల్డ్ స్కీమ్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకా గోల్డ్ స్కీమ్స్ కూడా 2-3 టైప్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్‌లో. ఎవ్రీ మంత్ పే చేసే గోల్డ్ స్కీమ్ అయితే చాలా పీపుల్‌కి ఆల్రెడీ ఐడియా ఉంటుందండి. ఎవ్రీ మంత్ మనం పే చేయగానే ఆ రోజు ఉన్న ప్రైస్‌తో అయితే గోల్డ్ అక్యుములేట్ అయిపోతుంది. ఇంకా అది కాకుండా మన దగ్గర బల్క్ అమౌంట్ ఉంది వడ్డానం తీసుకోవాలి అనుకుంటున్నాము అంటే వెంటనే తీసుకోకుండా అదే అమౌంట్‌ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో వేసేసి 6 మంత్స్ తర్వాత వడ్డానం తీసుకుంటే అసలు వేస్టేజే ఉండదు. అను జ్యువెల్లర్స్‌లో అయితే 6 మంత్సే అండి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. కొన్ని స్టోర్స్‌లో అయితే 1 ఇయర్ కూడా ఉంది. ఈ స్టోర్‌లో నాది ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది. అతమ్మకు కూడా ఉందన్నమాట. సో, అప్పుడు ఏదైనా తీసుకుంటే అప్పుడు కూడా నేను వ్లాగ్ చేస్తాను. సో, వడ్డానం తీసుకోవాలి అనుకుంటే మేమైతే ఆ రోజు తొందరగా వెళ్లి అయితే తీసుకున్నాము. మేము కూడా కొంచెం ఆగి ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో తీసుకుంటే బావుండేది అనైతే నాకు తర్వాత అనిపించింది. సో, ఇంకా నెక్స్ట్ అయితే మేము తీసుకున్న వడ్డానం చూపిస్తానండి. మేము తీసుకున్న వడ్డానం వెయిట్ అయితే 124 గ్రామ్స్ ఉందన్నమాట. ఈ వడ్డానంతో పాటు ఒక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాము. నేను అదైతే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. సో, వడ్డానం అయితే ఇదే అండి. ఇలా టోటల్‌గా ప్లెయిన్ బెల్ట్ వస్తుంది. ప్లెయిన్ బెల్ట్ పైన ఇలా రామ్ పరివార్ పెండెంట్ అయితే ఇచ్చారు. ఇది డిటాచబుల్ అన్నమాట. లాకెట్ చూసినట్టయితే మీరు నక్షి వర్క్ ఇచ్చారు. చుట్టూ ఫ్లవర్స్ అయితే పచ్చి వర్క్‌లో వచ్చాయి. పర్ల్స్‌తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఈ లాకెట్‌ని అయితే మంచిగా పర్ల్ మాలలో వేసుకుంటే చాలా బావుంటుందండి. వడ్డానం అయితే ఇయర్‌కి 1-2 టైమ్స్ పెడతాము హార్డ్‌లీ. బట్ పెండెంట్ డిటాచబుల్ ఉండడం వల్ల దీన్నైతే ఎక్కువగా యూజ్ చేయొచ్చు. సో, ఇదే అన్నమాట అత్తమ్మ తీసుకున్న వడ్డానం అయితే. మీ అందరికీ ఈ వడ్డానం ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మాకైతే చాలా మంచి వెయిట్‌లో వచ్చింది అనైతే అనుకున్నాం మేము. ఈవెన్ ఆ బెల్ట్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా నీట్‌గా ఇచ్చారు. సో, నేనైతే ఆల్రెడీ చెప్పినట్టుగా మాకు బెల్ట్‌కయితే తక్కువనే వేశారండి వేస్టేజ్. బిలో 10% వేశారు. ఆ పెండెంట్‌కి సెపరేట్‌గా చార్జ్ చేశారు వేస్టేజ్. సో, ఈరోజు వీడియో అయితే ఇదండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియోలో చూపించిన కలెక్షన్, ఈ వడ్డానం నచ్చింది అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.